శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి 2025లో రెండవ పక్షం గ్రహస్థితి ఎలా ఉంది. గ్రహస్థితి కనుక చూసినట్లయితే మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మరి కేతువు కన్యలో, రాహువు మీనంలో, మకరంలో రవి బుధుడు మొదటి పక్షం వరకు ఉంటే ఇప్పుడు రెండవ పక్షంలో రవి బుధుడు కుంభంలోకి వస్తూ ఉన్నారు. ఇక కుంభంలో ఇప్పటికే అంటే ముందు నుండి కూడా మొదటి పక్షంలో కూడా ఉన్నటువంటి శని ఉంటాడు. ఇది మనకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇక శుక్రుడు మీనంలో కనిపిస్తాడు. ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. దీనికి అనుగుణంగా మరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2025 ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షంలో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి ఏంటంటే రవి బుధుడి యొక్క మార్పు మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. 2025 ఫిబ్రవరిలో మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, వీరికి యోగించేటువంటి వాళ్ళు రవి, చంద్ర, కుజ, గురు గ్రహాలు యోగిస్తాయి. అయితే ఈ యోగించేటువంటి రవి 13వ తారీఖు మారుతున్నాడు. అలాగే ఈ మార్పు కొద్దిగా ఇబ్బంది. అలాగే తర్వాత యోగించినటువంటి బుధుడు మరి 14 తర్వాత యోగించే బుధుడుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వివాహ రీత్యా కానీ వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం. తర్వాత కాంపిటేటివ్ రంగంలో ఏదైనా సరే పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నాము, చక్కగా అదే ఐఏఎస్లు, ఐపీఎస్లు రాసే వాళ్ళకి మంచి కదలిక ఉంటుంది, మంచి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో అలాంటి వారికి యోగించేటువంటి స్థితి ఉంటుంది. విద్యారంగం వారికి కూడా చాలా అనుకూలం. విద్యారంగం అంటే ఏదైనా పాఠశాలలు అవ్వచ్చు, కాలేజీలు అవ్వచ్చు, ట్యూషన్ పాయింట్స్ అవ్వచ్చు, లేదా విద్యారంగానికి సంబంధించినటువంటి పుస్తకాల పబ్లిషర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా కాలేజెస్, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిగా ఉంటుంది. అట్లాగే స్థిరాస్తుల విషయంలో మనకేదో ఉంది, కొంత గొడవ అవుతుంది. వివాహ విషయంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అంటే స్థిరాస్తులు, వివాహాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే కొద్దిగా కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యం, అంటే తిన్నది అరక్కపోవడం, గ్యాస్ రావడం, ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి. ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఉన్న చోటుని పక్కకి వెళ్తూ ఉండడం, కదులుతూ ఉండడం, ఇక ఒక చోట ఉండేటువంటి ఉద్యోగాలు కాకుండా సమయానుకూలంగా వీలైతే శారీరకమైనటువంటి ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మన స్థితిని. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తల్లో సమయానికి తీసుకోవడం, దాన్ని కూడా కావలసినంత తీసుకోవడం మాత్రమే చేస్తూ ముందుకు వెళ్తే ఈ రకమైనటువంటి అనారోగ్యం నుండి తప్పుకోవచ్చు. అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మనకు మిత్రులైనా, బంధువులైనా వాళ్ళకి మాత్రం దూరంగా ఉండాలి అనేటువంటి సూచన. అట్లాగే ఇక మనకి ఉదర సంబంధ వ్యాధులలో ముఖ్యంగా చాలామందికి గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే ఎక్కువగా కనబడతాయి. దానికి కావాల్సినటువంటిది ఏదో అనిపించినప్పుడు కావాల్సినటువంటి శారీరక వ్యాయామం, దాంతోపాటు అది తప్పదు అనుకున్నప్పుడు వైద్య సలహా తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైనది. ఏది ఏమన్నా సరే గ్రహాలు అనుకూలంగా ఉంటేనే, గ్రహాలు యోగిస్తేనే, గ్రహాల దృష్టి మన మీద సరిగ్గానే ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. వీటితో పాటు మన యొక్క దేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి నవగ్రహ మండపానికి వెళ్ళడంతో పాటు ఇష్టదేవత ఆరాధన చేసినట్టయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మాసం కూడా సుఖంగా ఉండడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదని కాదు, ఎప్పుడు అవుతుంది. ఎప్పుడు దైవాన్ని నమ్ముకుంటే, గ్రహస్థితిని మనం అనుకూలంగా ఏర్పరచుకుంటే, గ్రహస్థితి వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు తట్టుకోవడం కోసం గ్రహాల యొక్క
పూజ చేయడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చేసినప్పుడు సరిగ్గా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకొక విషయం ఏంటంటే ఏలనాటి శని ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాటికి వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఉన్నప్పటికి కూడా వాటిని ఇబ్బందులుగా కాకుండా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు తప్పనిసరిగా మనం దేవత ఆరాధన చేయడం అనేటువంటిది ముఖ్యం అని గుర్తుంచుకొని ముందుకు కదలాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం. పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం. పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.